హాయ్ హలో గైస్. సో ఇవాళ ఇంకో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ట్రై చేద్దాము, లసూని మేతి. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా ఆనియన్, దాని తర్వాత పల్లీలు, పుట్నాల పప్పులు, నువ్వులు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కాడలు లేకుండా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతాకు. ఇంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ దీనికి. ఫస్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ఒక 70% దాకా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 70% దాకా రోస్ట్ అయ్యాయి అనిపించినప్పుడు ఇందులోకి పుట్నాల పప్పులు కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవి రెండు కూడా మంచిగా రోస్ట్ అయ్యాయి అన్నప్పుడు నువ్వులు కూడా వేసుకొని కొంచెం చిటపట అనంత దాకా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ మూడు మంచిగా రోస్ట్ అయ్యాయి అని అనిపించినప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ కొద్దిగా గీ రెండు యాడ్ చేసుకొని మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా రెడ్ కలర్లో వచ్చేంత దాకా ఫ్రై చేసుకోవాలి. సో అవి అలా రెడ్ కలర్ లాగా వచ్చాయి అని అన్నప్పుడు మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా మెంతాకు, దాన్ని కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇది ఒక 4 to 5 minutes దాకా ఉడకబెట్టాలి. ఈ మెంతాకుని ఉడకబెట్టాలి, ఇన్ ద సెన్స్ మొగ్గబెట్టాలి. సో ఈలోపు నేను ఏం చేస్తున్నాను అంటే టొమాటో ప్యూరీ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ మెంతాకు కూడా మంచిగా కుక్ అయిపోయింది ఈ 4 to 5 minutesలో. సో ఇది కుక్ అయింది అని చెప్పడానికి నేను జనరల్గా ఒక కాడ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అన్నప్పుడు సాఫ్ట్గా అనిపించాలి, సో దట్ అది మంచిగా ప్రాపర్గా కుక్ అయిందని. సో దాని తర్వాత ఇంకో బాండిల్ పెట్టేసి అందులో ఒక 3 to 4 tablespoons ఆయిల్ వేసి అందులోకి కొంచెం జీలకర్ర అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మరీ ఎక్కువ రెడ్ కలర్లో మరీ ఎర్రగా వేగాలి అలా అంతా ఏం అవసరం లేదు. కొంచెం పింక్ కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా వేగాయి అని అన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కావాల్సితే కొంచెమే లైట్గా అల్లం ఒక్కటి తీసుకొని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా అయితే ఈ రెసిపీకి అలానే యాడ్ చేయాలి, బట్ నేను అల్లం అలా తినడానికి ప్రిఫర్ చేయను కాబట్టి నేను పేస్ట్ లాగా తీసుకున్నాను. దాని తర్వాత మనం పల్లీలు ఇంకా పుట్నాల పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 1 to 2 minutes మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. దాని తర్వాత మినిమం లెవెల్ ఆఫ్ స్పైసెస్ లైక్ మనకు సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవి కొంచెం యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది ఒక 1 to 2 minutes వేగిన తర్వాత నేను ఇందులోకి టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ లెవెల్ అన్నది మీకు ఎలా కావాలన్నట్టు అలా వేసుకోండి. ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, కొంచెం నేను మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఒకలాగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. దీనికి ఒక 5 to 10 minutes మంచిగా కుక్ చేసుకున్నప్పుడు మనకి కుక్ అయింది అని అన్నప్పుడు ఫస్ట్ స్లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. లైక్ ఇనీషియల్గా మనం ఆ పేస్ట్ అన్నీ వేసినప్పుడు ఒక వైటిష్ కలర్ లాగా ఉంటుంది. దాని తర్వాత ఇది మంచిగా కుక్ అయిన తర్వాత రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాసెస్, ఆ ఆయిల్ అన్నది మంచిగా కుక్ అయ్యేప్పుడు బయటికి వస్తుంది, లైక్ ఇలా బుడగలుగా వస్తుంది అంటే అది కుక్ అవుతుంది అన్నప్పుడు. ఈ బబుల్స్ ఇదంతా కుక్ అవుతుంది అన్నాక ఒక 5 minutes 10 minutes తర్వాత చూసారంటే ఆయిల్ మంచిగా పైకి తేలి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో దట్ మనకు ఆ పేస్ట్లో పచ్చిదనం పోయి మంచిగా కుక్ అయింది ప్రాపర్గా అని అర్థం. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతాకు అండ్ కొంచెం వెల్లిపాయలు, అది ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకో 5 to 10 minutes దీన్ని మళ్ళీ కుక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇందులోకి స్పైస్ లెవెల్స్ అనేది ఇప్పుడే అంటే మెంతాకు వేయకన్నా ముందే మీరు స్పైస్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బికాజ్ మెంతాకు వేసిన తర్వాత మళ్ళీ అది పచ్చిగా ఉంటుంది. సో ముందే వేసేసుకొని దాని తర్వాత మెంతాకు వేసి మంచిగా కొంచెం కావలిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకునేసి ప్రాపర్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఒక 5 to 10 minutes ఆ మెంతాకి ఆ స్పైసెస్ అన్నవి బాగా పట్టి టేస్ట్ మంచిగా వచ్చేంత దాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes మెంతాకు వేసిన తర్వాత కుక్ చేయాలి. అండ్ బేసికలీ ఈ రెసిపీ రాజస్థానీ డాబాస్లో మంచిగా చేస్తారు. సో నేను ఫస్ట్ టైం అక్కడ ట్రై చేసిన తర్వాతే ఇంటికి వచ్చి ఈ రెసిపీ ఏంటి అసలు ఎలా చేస్తారని ట్రై చేశాను.
ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ ఆర్ రోటీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్ కంటే కూడా. లేదు అన్నప్పుడు రైస్లో కూడా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. బికాజ్ మనము ఎలాగో మెంతాకు ఒక బంచ్ ఆఫ్ మెంతాకు అయితే మనం ఖచ్చితంగా తినాం. మరి ఎవరు తింటారండి ఒక కట్ట మెంతాకు వేసుకొని పప్పులో అయితే పెట్టుకొని తినలేము కదా. సో ఇలా ట్రై చేయండి, కొత్తగా మంచిగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ లైక్ కొంచెం హెల్దీ అని చెప్పాను కదా, లైక్ స్టమక్ ఏదైనా బ్లోటింగ్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటివి కొంచెం తగ్గుతుంది. అండ్ షుగర్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందట, నేను కూడా చూసాను అనమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ టేస్టీ కూడా. సో ఎందుకు టైం వేస్ట్, ఇంకా ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి. నాకైతే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.